ISR9 న్యూస్ కి స్వాగతం. జగ్గయ్యపేట పట్టణంలో ఎటువంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్న వెంకట సన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అధికారులు మూసివేస్తే దాన్ని వైసీపీపై నెట్టడం ఎంతవరకు సమంజసమని యువజన విభాగం అధ్యక్షులు ఆవాల భవానీ ప్రసాద్ అన్నారు. ఆదివారం జగ్గయ్యపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు భవానీ ప్రసాద్ మాట్లాడుతూ వెంకట సన్ని హాస్పిటల్పై అనేక సందేహాలు వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా హాస్పిటల్ నడిపించడం చట్టరీత్యా నేరమనే విషయం ఆసుపత్రి యాజమాని వీరకృష్ణకు తెలియదా అని ప్రశ్నించారు. తానేదో పార్టీ మారాడని అందుకే తన ఆసుపత్రిని మూసివేయించారని వైఎస్ఆర్సీపీపై అబాండాలు వేయడం తగదని అన్నారు. వీడియో రిలీజ్ చేశాడు. అలానే వాళ్ళ పార్టీ ప్రచార భాగంలో కూడా తను ప్రసంగించాడు. ఏమనంటే, నేను పార్టీ మారటం వల్ల మా హాస్పిటల్ మూసేపించారు వైసీపీ నాయకులు. అలానే నేను కోవిడ్ టైంలో చాలా సర్వీస్ చేశాను, టీడీపీ వల్ల చేశాను, వైసీపీ వల్ల చేశాను అన్నారు. మీ హాస్పిటల్ కాబట్టి మీరు వైద్యం చేశారు, దాని సర్వీస్ అంటారు. మీరు వైద్యం చేశారు కాబట్టి దానికి తగ్గ ప్రతిఫలంగా రూపాయి తీసుకున్నా మీరు వైద్యం చేశారు, ఫ్రీగా చేసిన దాన్ని సర్వీస్ అంటారు. బ్రదరు, ఇకనైనా సరే మీరు తప్పుగా వైసీపీ నాయకుల మీద అభాండాలు లేకుండా, మీరు పార్టీలో 2019లో ఉదయభాను గారు విజయానికి కీలకంగా ఉన్నారో లేదో మరి నాకైతే తెలియదు. నేనైతే మిమ్మల్ని చూడలేదు ఇప్పుడు కూడా. ఉదయభాను గారు ఒకరు మేలు చేసే వ్యక్తే కానీ కీడు చేసే వ్యక్తి అయితే కాదు. అలాగని గడిచిన 5 సంవత్సరాల్లో ఏ వ్యాపార సంస్థలపైన కానీ ఏ వ్యాపారంతో కానీ ఎటువంటి చిన్న రిమార్కు కూడా లేకుండా, టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టించకుండా నీతిగా నిజాయితీగా అర్హులైన ప్రతి ఒక్కళ్ళ లబ్ధిదారులకి అందరికీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా పనిచేసిన వ్యక్తి సామినేని ఉదయభాను గారు. మీకు పార్టీ నచ్చక వెళ్ళిపోయారంటే అది మీ సొంత అభిప్రాయం, అది మీ వ్యక్తిగతం. అంతేగాని మీరు పార్టీ మారారు అని చెప్పి మీ హాస్పిటల్ మూపించారు అంటామటికి అది కరెక్ట్ అయిన మాట కాదు. మీ హాస్పిటల్ పేపర్స్ అంతా డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్గా ఉంటే హాస్పిటల్ మూపించడానికి వైపాక నాయకులు ఏం చేస్తారు? వాళ్ళు నాపగలుగుతారా? ఈరోజు జగ్గయ్యపేటలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ రన్ అవుతున్నాయి. వాటి దగ్గర వాళ్ళ సర్టిఫికెట్స్ మొత్తం కరెక్ట్గా ఉన్నాయి. మీ దగ్గర లేకే మీరు వాళ్ళు ఆపుంటారు. ఏమైనా ఉందా? వైకాపా నాయకులే ఆపారని చెప్పి మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చూపించండి. ఇకనైనా తప్పుడు ప్రచారాలు ఆపండి బ్రదర్.